ఆ రోజా మాట్లాడడానికి రెడీయేనా? మొత్తానికి రెడీగా ఉన్నావు. ఇప్పుడు చెప్పు, ఏంది మ్యాటరో? తప్పు చేసి దబాయిస్తే అది నిజమవుతుందని చంద్రబాబు నాయుడు అనుకుంటే అది ఆయన భ్రమే. తప్పు చేసి మీరు దబాయిస్తా వాళ్ళంటారు ఏంది? మీ హయాంలో కల్తీ నెయ్యి 16 సార్లు రిజెక్ట్ అయితే మీరెందుకు చెప్పలేదు చెప్పు? జనాన్ని మాయ చేసినట్టు శ్రీవారిని మోసం చేయాలంటే కుదరదన్న విషయం చంద్రబాబు నాయుడు తెలుసుకోవాలి. చిల్లర పథకాల పేరుతో ఎవరు ప్రజల్ని మోసం చేశారో అందరికి తెలుసు రోజా. నిన్న జగన్ గారు తన తిరుమల పర్యటన మీద స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అయినా దాన్ని ఒప్పుకోకుండా చంద్రబాబు నాయుడు తప్పుల మీద తప్పులు చేస్తూ మళ్లీ మాట్లాడతాడు. జగన్ చెప్పి బావు ఒప్పుకోవడం లేదంటావేంది? కొంపతీసి జగన్ ఏమన్నా సత్యహరిశ్చంద్రుడు తమ్ముడు అనుకుంటున్నావా ఏంది నువ్వా? జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల రావడానికి భయపడుతున్నాడు, డిక్లరేషన్ ఇవ్వబడుతుంది కాబట్టి ఎస్కేప్ అవుతున్నాడు అని చెప్పి సూటిగా చంద్రబాబు నాయుడు గారికి చెప్తున్నా. చంద్రబాబు నాయుడు జగన్ గారి దమ్ము ధైర్యం గురించి రాష్ట్ర ప్రజలందరికీ బాగా తెలుసు. జగన్కి అంత దమ్ము ధైర్యమే ఉంటే మోదీని ప్రత్యేక హోదా ఎప్పుడూ అడిగేవాడు కదా. నిన్న కూడా ఆయన భయపడేవాడైతే అంత స్పష్టంగా ప్రెస్ మీట్ పెట్టి ఏ విధంగా తన మతం మానవత్వం, తను ఏ విధంగా బైబిల్ చదువుతారు, బయటకు వచ్చినప్పుడు హిందువుల మనోభిప్రాయాన్ని గౌరవించి గుళ్ళకు వచ్చి పూజలు చేస్తారు, అలాగే మసీదులకు వెళ్లి ఎలా పూజలు చేస్తారు, అలాగే సిక్కుల్ని గౌరవించి ఎలా వాళ్ళ పూజలు చేస్తారో చెప్పడం జరిగింది. తన మతం ఫలానా మతం అనే డైరెక్ట్ గా జగన్ చెప్పకపోతే నువ్వేంది ఆయన మతం ఏదో కన్ఫర్మ్ చేసి చెప్పినట్టు బిల్డప్ ఇస్తున్నావు? ఈ రోజు మీకు క్లియర్ గా తెలుసుకోవాల్సిన విషయం, మీకు దేవుడు అంటే భయం భక్తి లేదు కాబట్టి ఏంటనేది మీకు అర్థం కాదు. కానీ ఒక భక్తుడికి దేవుడి దగ్గరికి వెళ్ళాలి అన్నప్పుడు ప్రశాంతమైన వాతావరణంలో వెళ్ళాలనుకుంటాడు, ప్రశాంతంగా భగవంతుడిని పూజించాలని అనుకుంటాడు. దేవుడంటే భయం భక్తి మీకు లేకనే కదా ప్రసాదాన్ని కల్తీ చేసి విఐపి టికెట్లు అమ్ముకునిందే. కానీ ఈ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి గారు తిరుమలకు వస్తానని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి బీజేపీలో కొందరు, జనసేన, తెలుగుదేశం పార్టీ ఎలా అలజడి సృష్టిస్తున్నారో అందరూ కూడా గమనిస్తున్నారు. ఏ విధంగా అలిపిరి దగ్గర మేము అటాక్ చేస్తాం, అడ్డుకుంటామని చెప్పటం, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ, కార్యకర్తలందరికీ నోటీసులు ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనకి పర్మిషన్ లేదు కాబట్టి ఎవరొచ్చినా అరెస్ట్ చేస్తామన్నట్టుగా భయభ్రాంతులకు మీరు ఎలా గురి చేశారు? జగన్ పర్యటనకు పర్మిషన్ లేదని పోలీసు బాబాయిలు ఎక్కడ చెప్పారో? నోరు తెరిస్తే అబద్ధాలేనా? అండ్ ఈ రోజు కుల రాజకీయాలు చేసి రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించడమే కాకుండా మత రాజకీయాలు కూడా మీరు ఎలా చేస్తున్నారో అందరూ కూడా గమనిస్తున్నారు. నా ఎస్సీలు నా బీసీలు అని కుల రాజకీయాలు చేసింది ఎవరో అందరికీ తెలుసులే రోజా. ఇలాంటి వాతావరణంలో దర్శనం చేసుకోలేము కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆ తిరుమల ట్రిప్ ని క్యాన్సిల్ చేసి తన అభిప్రాయాన్ని ప్రెస్ ద్వారా ప్రజలకి తెలియజేయడం జరిగింది. జగన్ కి డిక్లరేషన్ ఇవ్వడం ఇష్టం లేక తిరుమలకు రాకపోతే నువ్వేంది ఇట్లా రివర్స్ కబుర్లు చెప్తున్నావో? సో నిజమైన భక్తుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా మళ్లీ వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శించుకోగలరు. 5 సంవత్సరాలు తన తండ్రి మరి ముఖ్యమంత్రిగా వెంకటేశ్వర స్వామికి పట్టు వస్త్రాలు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు మరి పట్టు వస్త్రాలు ఇచ్చిన తర్వాత ఈ నీచమైన రాజకీయాలు చేస్తూ డిక్లరేషన్ పేరుతో మీరు మాట్లాడుతూ ఎవరు అడ్డుకున్నారు అని చెప్పి మళ్ళీ దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారు. సో భగవంతుడితో పెట్టుకున్న చంద్రబాబు నాయుడు నీతో పాటు ఆడిస్తే ఆడే వాళ్ళందరికీ కూడా భగవంతుడు గట్టిగా సమాధానం చెప్తాడు. భగవంతుడు గట్టిగా మీకు సమాధానం చెప్పబట్టే కదా 11 సీట్లు వచ్చాయా? చెప్పిన దొరుకు జోలుగానే ఇంక బయలుదేరు.